హలో అండి, ఈరోజు మా స్టైల్ ఎగ్ రైస్ చూద్దాం. మార్నింగ్ వండిన అన్నం ఉండే నైట్ తినాలనిపించలేదు, కొంచెం వేడి వేడిగా స్పైసీగా తిందామని ఎగ్ రైస్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే అన్నాన్ని పొడి పొడిగా విప్పుకొని దానిలో కొంచెం ఉప్పు అట్లనే ఒక హాఫ్ పీస్ లెమన్ కూడా పిండుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకొని పక్కకు పెట్టుకున్నాను. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత బగారాకు, దాల్చిన చెక్క, లవంగా, జీలకర్ర కూడా వేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసి వేసుకున్నాను. బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు అట్లనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాల వరకు కూడా మగ్గాలి. మగ్గిన తర్వాత కోడిగుడ్లు కొట్టుకొని వెంటనే కలపకుండా ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత కలుపుకుంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ టైప్ వస్తుంది. తర్వాత కారం, ఉప్పు అట్లనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా పక్కకు పెట్టుకున్న అన్నం ఉంది కదా, అన్నం కూడా వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఒక 3-4 నిమిషాల వరకు కూడా లో ఫ్లేమ్లో ఉంచాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సింపుల్గా టేస్టీగా బాగుంటుంది. ట్రై చేయండి.